నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం నవంబర్ నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాము. ముందుగా సోమవారం అనగా నవంబర్ 18వ తారీఖు క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం సూర్యోదయ సమయం 6 గంటల 9 నిమిషాలు, సూర్యాస్తమ సమయం 5 గంటల 26 నిమిషాలు, తిథి బహుళ తదియ రాత్రి 10 గంటల 7 వరకు, తదుపరి చవితి తిథి, నక్షత్రం మృగశిర రాత్రి 7 గంటల 31 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, యమగండ కాలము 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, దుర్ముహూర్త సమయం 12 గంటల 24 నుండి 1 గంట 12 నిమిషాల వరకు, మరలా సాయంత్రం 2 గంటల 26 నిమిషాల నుంచి 3 గంటల 34 వరకు దుర్ముహూర్త సమయము. వర్జ్యం రాత్రి 1 గంట 43 నిమిషాల నుంచి 3 గంటల 17 నిమిషాల వరకు, అమృత ఘడియలు ఉదయం 9 గంటల 7 నిమిషాల నుంచి 10 గంటల 41 నిమిషాల వరకు. ఇది ఈరోజు పంచాంగం. ఇప్పుడు దినఫలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి, ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బూడిద రంగు. ఈ రాశి వారి గురించి ఈ రోజు జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభిస్తారు. అంటే కొత్త కొత్త బాధ్యతలను చేపడతారు, గౌరవప్రదమైన జీవితం ఏర్పరచుకుంటారు. అన్ని విధముల ఆరోగ్యం ఈ రోజు మీకు సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ జీవితంలో పట్టుదలకు పోవడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి రావాల్సి వస్తుంది. స్వార్థం వదిలి కనుక ఆలోచిస్తే చాలా మంచిది. ఉద్యోగ జీవనంలో ఆకస్మికమైన మార్పులు చేర్పులు జరుగుతాయి. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసికంగా అధిక ఒత్తిడులు ఏర్పడతాయి. అన్ని వర్గముల వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వైవాహిక మరియు సంతాన పరంగా వాటికి సంబంధించిన విషయాలలో ఈ మాసం చాలా అనుకూలమైన మాసం. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1వ నెంబరు, కలిసి వచ్చే రంగు నీలి రంగు, ఇండిగో కలర్ అన్నమాట. అయితే ఈ రాశి వారికి ఈ రోజు సొంత గృహ సంబంధమైన పనులు లేదా కార్యాచరణలో ముందు ఉంటారు. కీలకమైన అంశాల్లో చర్చలు జరుపుతారు. సంతోషకరమైన లాభకరమైన వార్తలను వినడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు గృహ మార్పిడికి అంటే గృహం మారే అవకాశాలు, ఏదైనా చేసుకోవాలన్నా గృహం మారాలన్నా ఈ రోజు చాలా మంచి అనువైన సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రోజు అన్ని విషయాల్లో కొద్దిపాటి వ్యతిరేకంగా మీకు పనులు అవుతాయి, నిరాశ పడకండి. తర్వాత విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు ఈ మాసంలో 16, 25వ తేదీలు విదేశ ప్రయాణాలకు చాలా అనుకూలమైనది. అంటే విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ 2 తేదీలలో 16వ తారీఖు 25వ తారీఖు కూడా చాలా చక్కని అనుకూలమైన తేదీలు కాబట్టి మీరు ఆ ప్రయత్నంగా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది చక్కని అనువైన సమయం కాబట్టి ఈ రోజు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్టయితే కనుక వారికి అనుకూలిస్తాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ పురుషులకు కానీ ఏ రంగం వారికైనా అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా అన్ని సక్సెస్ అవుతాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1వ నెంబరు, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు అంటే నారింజ రంగు, గోల్డ్ కలరు బంగారపు రంగు. ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. స్థిరాస్తికి సంబంధమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మానసికంగా అధైర్యపడతారు కానీ ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగిపోండి. ఆత్మీయుల వలన
మానసిక ప్రశాంతత మీకు చక్కగా లభిస్తుంది. తలపెట్టిన కార్యములందు అనేకమైన కార్యక్రమానికి సంబంధించినటువంటి విఘ్నాలు ఎదురవుతాయి. అయినప్పటికీ నిరాశ పడకండి. ఈ మాసంలో 18, 19 తేదీల్లో మీకు తలపెట్టిన కార్యాలు కానీ లేదా ప్రయాణాల్లో కానీ ప్రమాదకరమైన సూచన ఉంది. చాలా జాగ్రత్త అవసరము. 18వ తారీఖు, 19వ తారీఖు ఈ 2 తారీఖుల్లోనూ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలను పాటించండి. ఈ రోజు అంతగా కలిసి రాదు, కానీ నిరాశ పడకుండా శనిదేవుని స్తోత్రం కనుక మీరు చదువుకుని ఏ పనినైనా తలబెట్టినట్టయితే విజయాన్ని సాధించే అవకాశం ఉంది. లేదా శనికి జపం కానీ, శని దేవాలయాలు కానీ, అంటే నవగ్రహ ఆలయాలు కానీ సందర్శించి మీరు ఉదయాన్నే ఏ పనినైనా తలబెడితే కనుక విఘ్నాలు రాకుండా చక్కగా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. నూతన ప్రారంభాలు అంటే నూతనంగా ఏదైనా సరే ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు ఈ రోజు చెయ్యవద్దు. ఎందుకంటే మీకు అనుకూలంగా లేదు కాబట్టి వాయిదా వేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7వ నెంబరు, కలిసి వచ్చే రంగు పింక్ కలరు అంటే గులాబీ రంగు. ఈ రాశి వారికి ఈ రోజు జన్మస్థానానికి ఆ కుజుడు ఉండడం వల్ల కెరియర్ పరంగా మీకు స్థాన చలనాలు కలిగే అవకాశం కనపడుతోంది. ఆ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో కానీ లేదా ఈ రోజు కానీ మీకు స్థాన చలనాలు కలిగే అవకాశం కనబడుతోంది. భవిష్యత్తుకు సంబంధించి ఏమైనా ప్రణాళికలు వేసుకుంటానంటే కనుక దానికి ఈ రోజు చాలా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు ప్రారంభంలో అంటే ఉదయం సమయంలో కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరైనా యజమానులుగా వ్యవహరించే వాళ్ళు ఈ రాశిలో ఉంటే కనుక మీ సేవకుల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీ సేవకులతో. అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏ రంగం వాళ్ళైనా సరే హై పొజిషన్లో, హై క్యాడర్లో ఉన్న వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే మీ సేవకుల వల్ల మీకు ఒకంత ప్రమాదం కనబడుతోంది కాబట్టి వారి వద్ద చాలా జాగ్రత్తగా ఉండండి. తరువాత మీకు ఈ రోజు 19వ తారీఖు అంటే ఈ మాసంలో వచ్చే 19వ తారీఖు మంచి అవకాశము కలిగే రోజు. ఆ రోజు మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేసుకున్నా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఈ 19వ తారీఖు చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చేసుకోండి. అయితే జీవన మార్గంలో ఈ ప్రయత్నంలో మీ యొక్క జీవన మార్గంలో ఆశించినంత లాభాలు పొందుతారు. అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ రోజు చాలా చక్కని సుదినము. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత నూతన కార్యక్రమాలు ఏవైనా తలబెడితే కనుక దానిలో ఒకంత విఘ్నాలు కలుగుతున్నాయి కాబట్టి గణేశుణ్ణి తలుచుకుని మీరు ఏ కొత్త ప్రయత్నాలైనా చేస్తే కనుక ఆ చిన్నిపాటి విఘ్నాలు కూడా మీకు తల ఎత్తవు. తరువాత యంత్ర సంబంధమైన అంటే మిషనరీతో వర్క్ చేసే వాళ్ళకి మంచి లాభాలు గడించే అవకాశం కనపడుతోంది. మొత్తం మీద ఈ మాసంలో ఈ రాశిలో ఉండే వాళ్ళకి, స్త్రీలు పురుషులు అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంది. ఈ రోజుని మీరు చాలా సద్వినియోగం చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.